ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణకు తెరదించడానికి వీలుగా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధినేత పుతిన్ తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తూ శాంతియుత ప్రయోజనాల కోసం ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగించేలా ఒక స్పష్టమైన ఒప్పందాన్ని రావడానికి అవసరమైన చర్చలకు సహకరిస్తానని కూడా తెలిపారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ నిజంగా చాలా సంక్లిష్టమైన అంశమని అన్నారు. అయినప్పటికీ దీనికి పరిష్కార మార్గం కనిపెట్టవచ్చునని స్పష్టం చేశారు. ఇక పుతిన్ ప్రతిపాదన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగానే స్పందించారు. ముందు మీ సంగతి చూసుకోండి, ఉక్రెయిన్తో యుద్ధం ఎలా ఆపాలో ఆలోచించుకోండి అని అన్నారు. మీకు మీరే మధ్యవర్తిత్వం వహించుకోండన్న ట్రంప్ తన కోసం ఈ సాయం చేయాలని అన్నారు. సొంత సమస్య గురించి ఆలోచించుకున్న తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని పుతిన్ కు ట్రంప్ చురకలంటించారు.